ఈరోజు మన కిచెన్లో ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకం తయారు చేసుకోబోతున్నామండి. జీడిపప్పు ములక్కాడ కూర చేస్తున్నాను. ములక్కాడ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, జీడిపప్పు యొక్క రిచ్ టేస్ట్ ఈ కూరలో మీ వంటకు కొత్త రుచిని తీసుకొస్తాయి. చాలా సింపుల్గా తక్కువ సమయంలో చేసుకోగల ఈ రెసిపీని తయారు చేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ములక్కాడ కూర చేస్తున్నానండి. ములక్కాడలు 2 ములక్కాడని ఇలా ఈ సైజు ముక్కలుగా చేసేసుకున్నాను. అలాగే ఒక 5-6 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. దీన్ని రోస్ట్ చేసి పెట్టుకుందాము. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. ఉల్లిపాయలు అంతటిని ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకున్నానండి. మనం తీసుకునే కూర క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే టమాటాలు కూడా ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ములక్కాడలు ఇలా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుంటే డ్రై అవ్వకుండా మంచిగా ఉంటాయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 4 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఫస్ట్ వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ జీడిపప్పు అంతా వేగింది కదండి, దీన్ని తీసి ఒక కప్పులో పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకుందామండి. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలని కొంచెం వేగుతున్నప్పుడే ఈ ములక్కాడలు కూడా వేసేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. వీటన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, ములక్కాడ ఉడికే వరకు ఉడికించుకుందామండి. మూత చూద్దామండి. ఉల్లిపాయలు ఎలా వేగినా చూద్దాము. కలుపుకుందాము. ఇలా కొంచెం దగ్గర పడిన టైంలోనే టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి కలుపుకుందామండి. ఎంత బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మరొక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ ఉల్లిపాయ టమాటా బాగా దగ్గర పడి మంచిగా ఉడుకుతున్నాయి కదండి. ఇదే టైంలో ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకుందామండి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాము. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకున్నాము. 1/2 స్పూను పసుపు. ఇవన్నీ కూరంతటికి పట్టేలాగా బాగా కలిపేసుకుని చూడండి, ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఈ ములక్కాడలు ఇవన్నీ బాగా కలిపాయి. ఇదే టైంలో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకుని మూత పెట్టేసుకున్నామండి. కొంచెమే పోసుకున్నామండి. వీటిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెడదాము. ఈ లోపల ములక్కాడ బాగా ఉడుకుతుంది. కూర ఎలా రెడీ అయిందో చూసారు కదా, ఇంత బాగా ఉడికింది, దగ్గర పడింది. టమాటాలు కూడా, ఉల్లిపాయ అన్నీ దగ్గర పడ్డాయి. చూసారు కదా. ఇప్పుడు ములక్కాడలు ఒకసారి ఉడికింది లేదో టేస్ట్ చేసుకున్నాము. ఇలా కూర చూపించితే ములక్కాడ కిందకి వెళ్ళిపోయింది. చూసారు కదా, ములక్కాడ అంతా కూడా బాగా ఉడికిందండి. దీంట్లో 1 స్పూను సబ్జీ మసాలా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది సబ్జీ మసాలా. అలాగే 1 స్పూను సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, ఎంటీఆర్ది, అది 1 స్పూన్ వేసుకుందామండి. వీటన్నిటిలో కలిపి ఒకసారి బాగా వేయించుకుందాము. ఇదంతా కూరకంతకి పట్టేలాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. చూసారు కదా, కూర రెడీ అయిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఇలా ఎంతో రుచికరమైన జీడిపప్పు ములక్కాడ కూర రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.